హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పీనట్ పొటాటో ఫ్రై. ఈ రెసిపీ సాంబార్లోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాంటి డిష్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూన్ వేసుకోండి, లేదా మినపగుళ్ళు అయినా పప్పుగా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయండి. ఎండుమిర్చి వేసుకోవాలి, కొంచెం 3-4 వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అనేది అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, కలర్ వచ్చింది కదా. ఇప్పుడు బంగాళదుంపని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పల్లీలు మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం ఒక 5-6 జీడిపప్పులు వేసుకోండి. టేస్ట్ కోసమే, ఆప్షనల్, మీకు ఇష్టమంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అయింది కదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అలా మగ్గించండి. నీరంతా దిగుతుంది కదా. చూద్దామండి, మూతేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదా అడువంట ఇస్తుంది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అలా ఫ్రై చేయండి, కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందామా. ఆవిరికే ఉడుకుతుందండి దుంప అనేది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆగి తీసి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ముక్క చూద్దామా ఉడికిందో లేదో అనేది. చూడండి, ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేసుకోవట్లేదండి. చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా అయితే ఇంకా బాగుంటుంది. ఇదే అండి ఈరోజు రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.